SAP సిస్టమ్ మీ తరఫున తనంతట తాను మానిటర్ చేసుకుంటే, అలర్ట్స్ అనలైజ్ చేస్తే, రిపోర్ట్స్ జనరేట్ చేస్తే ఇది ఇప్పుడు పాసిబుల్. SAP బేసిస్ AI కోపైలట్ బిల్డ్ చేయడం ఎలాగో ఈ వీడియోలో కంప్లీట్ తెలుగులో చూద్దాం. ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, బేసిక్ పైథాన్ నాలెడ్జ్ చాలు. ట్రెడిషనల్ స్క్రిప్ట్ ఫిక్స్డ్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ప్రీడిఫైన్డ్ అవుట్పుట్ ఇస్తుంది. AI ఏజెంట్ రీడ్స్, రీజన్స్, డైనమిక్ రెస్పాన్సెస్ ఇస్తుంది, కాంటెక్స్ట్కి అడాప్ట్ అవుతుంది, మల్టీ స్టెప్ టాస్క్స్ హ్యాండిల్ చేస్తుంది. SAPలో ఉదాహరణ చూద్దాం. ట్రెడిషనల్ స్క్రిప్ట్ SM21 లాగ్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఈమెయిల్ పంపుతుంది. AI ఏజెంట్ SM21 లాగ్ రీడ్ చేసి ఎర్రర్స్ అనలైజ్ చేసి ప్రాబబుల్ కాజ్ డిటర్మైన్ చేసి రికమెండెడ్ యాక్షన్స్ సజెస్ట్ చేస్తుంది. హెల్త్ చెక్ ఏజెంట్ బిల్డ్ చేయడానికి స్టెప్స్ చూద్దాం. PyRFC లైబ్రరీ ఇన్స్టాల్ చేయండి. ఇది పైథాన్ నుండి SAP RFC కాల్స్ చేయడానికి. వర్క్ ప్రాసెస్ స్టేటస్, సిస్టమ్ ఇన్ఫో, ఫంక్షన్ మాడ్యూల్స్ కాల్ చేయండి. SM21 ఎర్రర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆ డేటా LLM APIకి సెండ్ చేయండి. హ్యూమన్ రీడబుల్ సమ్మరీ తీసుకోండి. డైలీ మార్నింగ్ 8 AM ఆటోమేటికలీ రన్ అయ్యి ఈమెయిల్ పంపేట్టు షెడ్యూల్ చేయండి. అలర్ట్ రెస్పాన్స్ ఏజెంట్ డిజైన్ చేద్దాం. ట్రిగర్ CCMS అలర్ట్ లేదా ఈమెయిల్ ట్రిగర్. కాంటెక్స్ట్ గ్యాదర్, SM21 ఎర్రర్స్, ST22 డంప్స్, AL11 లాగ్స్ కలెక్ట్ చేయండి. AI ప్రాంప్ట్లో ఆ కాంటెక్స్ట్ సెండ్ చేసి రూట్ కాజ్, ఇమీడియట్ యాక్షన్స్, లాంగ్ టర్మ్ ఫిక్స్ అడగండి. స్ట్రక్చర్డ్ అవుట్పుట్ వస్తుంది. టీమ్స్ లేదా స్లాక్ మెసేజ్తో టీమ్కి నోటిఫై చేయండి. ఇది 24/7 ఫస్ట్ లెవెల్ అనాలిసిస్ ప్రొవైడ్ చేయగలదు. ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ఏజెంట్ ఏం చేయగలదు? డైలీ డెవలప్మెంట్ ట్రాన్స్పోర్ట్ స్కాన్ చేసి పెండింగ్ లిస్టు తయారు చేయడం. AI ట్రాన్స్పోర్ట్ డిస్క్రిప్షన్స్ రివ్యూ చేసి క్వాలిటీ చెక్. మార్నింగ్లో QA ఇంపోర్ట్ రెడీ ట్రాన్స్పోర్ట్స్ రిపోర్ట్. హై రిస్క్ ట్రాన్స్పోర్ట్స్ ఫ్లాగ్ చేయడం. టీమ్స్లో అప్రూవ్ బటన్ క్లిక్ చేస్తే ట్రాన్స్పోర్ట్ రిలీజ్ ట్రిగర్. ఇది టీమ్ కోఆర్డినేషన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ చేస్తుంది. బిల్డ్ కోసం టూల్స్ చూద్దాం. పైథాన్ 3.10+, కోర్ లాంగ్వేజ్. LLM API కోసం OpenAI GPT-4o లేదా క్లాడ్ API. SAP RFC యాక్సెస్ కోసం PyRFC లైబ్రరీ. నోటిఫికేషన్స్ కోసం ఈమెయిల్ లేదా టీమ్స్ వెబ్ హుక్. డిప్లాయ్మెంట్ కోసం సింపుల్ విండోస్ టాస్క్ షెడ్యూలర్ చాలు. హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, ల్యాప్టాప్ మీద కూడా రన్ చేయవచ్చు. 2 వీక్స్లో ఫస్ట్ AI ఏజెంట్ బిల్డ్ చేయొచ్చు. వీక్ 1, డే 1 మరియు 2 పైథాన్ రిఫ్రెష్, PyRFC ఇన్స్టాల్, RFC కనెక్షన్ టెస్ట్. డే 3 మరియు 4 ఫస్ట్ RFC కాల్, సిస్టమ్ ఇన్ఫో ప్రింట్. డే 5 నుండి 7 SM21 లాగ్ ఎక్స్ట్రాక్ట్, ఈమెయిల్ రిపోర్ట్. వీక్ 2, డే 8 నుండి 10 LLM API ఇంటిగ్రేషన్, లాగ్ అనాలిసిస్. డే 11 నుండి 15 షెడ్యూల్ ఇట్, టెస్ట్, షో టీమ్. ఈ 2 వీక్స్ తర్వాత వర్కింగ్ AI ఏజెంట్ రెడీ. SAP బేసిస్ AI ఏజెంట్ బిల్డ్ చేయడానికి కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇచ్చాం. ఇన్డెప్త్ ప్రాక్టికల్ గైడ్ కోసం SAP బేసిస్ కోపైలట్ బుక్ nobo.comలో అవైలబుల్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పునర్వాసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పైథాన్ ఇన్స్టాల్ చేయండి, PyRFC సెటప్ చేయండి, టుడే నుండే స్టార్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.